ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ అయిన బెస్ట్ యూఎఫ్ఓ ఫుటేజెస్లో ఒకదాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా మనం అందరం కూడా ఇప్పుడు ఏమనుకుంటూ ఉంటాం, మనం ఒక ఫ్రీ మరియు ఓపెన్ సొసైటీలో ఉన్నాం, మనకు తెలియకుండా ఎవ్వరు ఏది దాచలేరు, మనకి తెలియదంటూ ఏమీ లేదని అనుకుంటూ ఉంటాం కదా. కానీ నిజానికి మన చేత ఎన్నుకోబడిన నాయకులే మన దగ్గర ఎన్నో విషయాలను దాస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ అమెరికాలో నాయకులైతే ఇంకా ఎక్కువగానే దాస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏర్పడిన మిలిటరీ కాన్స్పిరసీలు, అక్కడ ఏర్పడిన మిలిటరీ సీక్రెట్లు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంకెక్కడా కూడా ఏర్పడవేమో అనిపిస్తూ ఉంటుంది. అండ్ కాలం అనేది గడుస్తున్న కొద్దీ, గవర్నమెంట్లు మారుతున్న కొద్దీ కాన్స్పిరసీలు పెరుగుతూ ఉంటాయి తప్ప వాటికి సంబంధించిన నిజాలు మాత్రం ప్రజలకైతే అసలు ఏమాత్రం తెలియవు. అండ్ కొంతమంది ప్రజలు కొన్ని ఊహాగానాల మధ్య బ్రతుకుతూ ఇవే నిజం అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకునే దానికంటే ఎన్నో చీకటి కోణాలైతే మిలిటరీల మధ్య, ప్రభుత్వాల మధ్య ఉంటాయి. అయితే ఎన్నో దేశాలు తమ యొక్క ప్రజల దగ్గర తమ యొక్క కొత్త ఆయుధాల వ్యవస్థల కోసం దాస్తూ ఉంటాయి. దాంట్లో తప్పైతే ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాల కోసం ప్రపంచానికి తెలియకపోతేనే మంచిది. కానీ కొంతమంది యూఎఫ్ఓ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా దాస్తూ ఉంటారు. అలా ఎందుకు దాస్తారనే విషయం అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కాదు. అలాగే యుఎస్ ప్రభుత్వం ప్రజలందరి ముందు దాచిన, ప్రపంచానికి తెలియకుండా పక్కన పెట్టేసిన ఒక అతిపెద్ద రహస్యం ఇదే. ఆ రోజు డేట్ జనవరి 26, 2018 ఒక వీడియో యూట్యూబ్లోని యూఎఫ్ఓ టుడే అనే ఒక ఛానల్లో అప్లోడ్ చేయబడింది. అండ్ అది ఒక కారు యొక్క డాష్ క్యామ్ ఫుటేజ్. ఆ డాష్ క్యామ్ ఫుటేజ్లో కనుక మనం చూసినట్టయితే ఒక యూఎఫ్ఓ అనేది అమెరికన్ రోడ్ యొక్క పై భాగంలో పాస్ అవుతూ ఉండడాన్ని చాలా క్లియర్గా రికార్డ్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క షేప్ అనేది ట్రయాంగిల్లో ఉంది. అండ్ 3 కంటిన్యూస్ లైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కూడా ఒక లైట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ చూడడానికి అయితే మాత్రం ఖచ్చితంగా కన్వెన్షనల్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మాత్రం కాదని అర్థమవుతోంది. ఎప్పుడైతే ఈ ఫుటేజ్ ఆన్లైన్లో రిలీజ్ అయిందో ఇది ఇమీడియట్గా వైరల్ అయిపోయింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీనికోసం డిబేట్లు పెట్టుకోవడం జరిగింది. కొంతమంది దీన్ని ఒక సీక్రెట్ యుఎస్ సర్వైవలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నారు. అండ్ దీని పేరు TR-3B మ్యాంటిస్ లేదంటే ఆరోరా అని చెప్పారు. బేసిక్గా దీని గురించి ఎప్పటి నుంచో చాలా రకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఎక్స్ట్రీమ్లీ అడ్వాన్స్డ్ యాంటీ గ్రావిటీ సిస్టమ్ అనేది ఉన్నదని, దానికి కూడా సేమ్ ఇలాగే 3 లైట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ 3 లైట్స్ కూడా కన్వెన్షనల్ థ్రస్టర్స్ అని, ఇవి ఆ ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇప్పుడు వీడియోలో కనిపించింది కూడా అదే అని చాలామంది అయితే అనుకున్నారు. అండ్ మరికొంతమంది ఏమన్నారంటే ఇది ఫేక్ అని. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ గాల్లో ఎగురుతున్న విధానాన్ని కనుక మనం బాగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే అది ఒక పర్టికులర్ పాత్రలో వెళ్తున్నట్టుగా మనకు అనిపించట్లేదు. అది దానికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ వీడియో అని చాలామంది అయితే దీన్ని కొట్టిపడేశారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అంటే 90% పైగా ప్రజలైతే మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది బెల్జియన్ వేవ్ ని గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ బెల్జియన్ వేవ్ అనేది 1980 యొక్క చివరి కాలంలో ఒక ఊపిందనే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఆ టైంలో ఇలాంటి హోక్సెస్ చాలానే పుట్టుకొచ్చాయి. కొన్ని నిజంగానే జరిగినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితికి అయితే వచ్చేసింది. బట్ కాలం అనేది గడుస్తున్న కొద్దీ ప్రజల్లో నమ్మకం అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. అండ్ దీని అంతటికీ కూడా కల్ప్రిట్ యుఎస్ మిలిటరీ అనుకున్నారు తప్ప ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ కాదు అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే భూమి మీద ట్రయాంగిల్ షేప్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటిలో ఏవో మనకి తెలియకుండా యుఎస్ గవర్నమెంట్ అండ్ మిగతా ప్రభుత్వాలు సీక్రెట్గా గాల్లోకి ఎగరేస్తున్నాయని నమ్మారు. అండ్ బేసిక్గానే ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకు కొత్త ఏం కాదు. వీటిని డెల్టా వింగ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. అండ్ ఈ పేటెంట్ని ఆల్రెడీ రాకెట్ పవర్డ్ డెల్టా ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం అని చెప్పి 1867లోనే తీసుకోవడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ దాన్ని ఎప్పటికీ నిర్మించలేదు. కాకపోతే ఏంటంటే ఈ డెల్టా వింగ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన రీసెర్చ్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. 1940ల వరకు కూడా కొనసాగింది. ఆ తర్వాత జెట్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఈ జెట్ టెక్నాలజీని ఉపయోగించి డెల్టా ఎయిర్ క్రాఫ్ట్స్ని చాలా అద్భుతంగా తయారు చేయడం అయితే మొదలుపెట్టారు. అండ్ అలాంటి వాటిలో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. కాన్కోర్డే అలాగే TU-144 ఈ రెండు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈ 2 సూపర్ సోనిక్ ఎయిర్లైన్స్ మాత్రమే సర్వీస్లోకి వచ్చాయి, మిగతావేవి కూడా సర్వీస్లోకి రాలేదు.
కాకపోతే తర్వాత బ్రిటన్ గవర్నమెంట్ మరియు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏమన్నాయంటే వీటి యొక్క స్పెషల్ ఫీచర్స్ అంటే లిఫ్ట్ మరియు హై ఆల్టిట్యూడ్ పర్ఫార్మెన్సెస్ అనేవి వీటికి స్పెషల్ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది కాబట్టి వీటిని బాంబింగ్ ఎయిర్క్రాఫ్ట్గా ఎందుకు వాడకూడదు అనుకున్నారు. సో దాని కారణంగానే ఫైనల్గా బ్రిటన్ ఆవ్రో వాల్కాన్ అనే ఒక బాంబింగ్ ఫ్లైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ గవర్నమెంట్ కూడా నార్థ్రాప్ YB-35 అనే ఒక దాన్ని టెస్టింగ్స్ అయితే చేయడం జరిగింది. అండ్ 1946లో అది బాగా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 2 ఏళ్ల తర్వాత దీన్ని YB-49గా మార్చేయడం జరిగింది. ఆ తర్వాత యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మరొక నార్మల్ ఫ్లైట్ని కూడా తీసుకొచ్చారు. ఇది B-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. ఇది కూడా ఏంటంటే జర్మనీ మరియు జపాన్ మీద మిషన్స్కి ఎంతగానో సహాయపడింది. కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన డిజైన్ మాత్రం 3 ఏళ్ల క్రితం ప్రజల ముందు ఉంచబడింది. కానీ ప్రజలందరూ కూడా నవ్వారు, ఎందుకంటే ఇలాంటిది గ్రాఫిక్స్లో మాత్రమే ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో ఉండదు అని చెప్పారు. కానీ ఇది రియల్ లైఫ్లో కూడా వచ్చింది. అది ఇంకేదో కాదు, లాక్హీడ్ F-117 నైట్ హాక్. ఆ తర్వాత బోయింగ్ B-2 స్ప్రింట్ స్టీల్త్ బాంబర్ కూడా వచ్చింది. ఈ ప్రోగ్రామ్స్ రావడంతో అంతకుముందు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేశారు. అండ్ ఈ రెండింటి గురించి పూర్తి స్థాయిలో టెస్టింగ్లు చేయడం మొదలుపెట్టారు కొన్ని సీక్రెట్ లొకేషన్స్లో. అండ్ వాటిలో ఒకటి చాలా పాపులర్ అయింది, అదే ఏరియా 51 ఫెసిలిటీ నెవాడా డెజర్ట్లో. అండ్ అంతకుముందు ఇందులో పనిచేసిన బాబ్ లజార్ అనే ఒక వ్యక్తి అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏరియా 51కి సంబంధించిన ఎన్నో విషయాల్ని 1990 యొక్క మొదట్లో బయట పెట్టాడు. అండ్ అతను ఏమన్నాడంటే యాంటీ గ్రావిటీ టెక్నాలజీకి సంబంధించిన టెస్టింగ్స్ అనేవి ఏరియా 51లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, అండ్ దానికి ఒక సపోర్టింగ్ ఫెసిలిటీస్లో కూడా జరుగుతున్నాయని చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఒక ఏలియన్ క్రాఫ్ట్ నుంచి కొన్ని మెటీరియల్స్ని తీసుకొని వచ్చారని, అది కోల్డ్ వార్ టైంలో తీసుకొని వచ్చారని, మొత్తం ప్రపంచం అంతా కూడా వేరే కోణంలో ఆలోచిస్తూ ఉన్న టైంలో వీళ్ళు మాత్రం ఈ మెటీరియల్స్ని తీసుకొని వచ్చి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద స్టడీస్ అయితే చేశారని, అండ్ ఇన్ఫ్యాక్ట్ అందులో వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారని అయితే అనిపిస్తోందని కూడా బాబ్ లజార్ తెలియజేశాడు. అండ్ చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా, ఎందుకంటే కేవలం అమెరికన్ గవర్నమెంట్ మాత్రమే కాదు, సోవియట్ గవర్నమెంట్ కూడా ఈ టెక్నాలజీని సాధించింది, రివర్స్ ఇంజనీరింగ్ని వాళ్ళు పూర్తి స్థాయిలో డెవలప్ చేశారని అయితే నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అమెరికా వాళ్ళ యొక్క AI-M9 అనే ఒక యుద్ధ విమానం కొన్ని మిజైల్స్ని లాంచ్ చేసింది, కానీ ఆ మిజైల్స్ అనేవి డెటోనేట్ అయ్యే టైంకి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాయి. సో దీనికి కూడా కారణం రివర్స్ ఇంజనీరింగ్ అని చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి క్రాఫ్ట్ కాన్స్పిరసీ థియరిస్టులు అందరూ ఒకవైపుకి వచ్చేసారు, అండ్ UFO థియరిస్టులు అందరూ కూడా ఒకవైపుకి వచ్చేసారు. బట్ చాలామంది ఏంటంటే రోజ్వెల్ లాంటి ఇన్సిడెంట్స్ అనేవి నిజంగానే జరిగాయని, అండ్ US గవర్నమెంట్ ఆ రోజ్వెల్ ఇన్సిడెంట్లో ఏదైతే భూమి మీద క్రాష్ అయిందో దానికి మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా రిపేర్లు చేసి US గవర్నమెంట్ వాడుతోందని, ఆ తర్వాత అదే టెక్నాలజీని ఉపయోగించి ఒక నార్మల్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ టెక్నాలజీతో కలిపేసి దాన్ని కూడా UFO లాగా మార్చేసిందని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెరారీ ఇంజన్ తీసుకొని వచ్చి ఒక నార్మల్ కార్లో పెట్టినట్టయితే ఎలా ఉంటుంది, సేమ్ అలాగే చేసిందని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. 1970 యొక్క మొదట్లో కూడా ఇలాంటి ఒక వింతైన ఫుటేజ్ అనేది కనబడింది. అయితే ఆ ఫుటేజ్లో ఒక ప్రోటోటైప్ లాంటి టెక్నాలజీ ఒకటి కనబడింది. దాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోవడం జరిగింది, ఎందుకంటే అంతకుముందు అలాంటి టెక్నాలజీని ఎవరు చూసింది అయితే లేదు. ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, అదే అది. అండ్ ఇదే కాదు, అప్పట్లో ఇలాంటివి చాలానే కనబడ్డాయి. అండ్ అప్పుడే బెల్జియన్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మెయిన్గా 1989లో ఈ ట్రయాంగులర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఎక్కువగా కనిపించడం మొదలుపెట్టాయి. సో చాలామంది ఏంటంటే వాటిని UFOలే అనుకుంటూ వచ్చారు, కాబట్టి అప్పట్లో UFO వేవ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. మెయిన్గా నార్త్ వెస్ట్ యూరోప్లో ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి దగ్గరలోని అమెరికన్ మిలిటరీ వాళ్ళు చాలా ఎక్కువగా యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు కదా. బేసిక్గా USAలో కోల్డ్ వార్ అనేది 45 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ టైంలో కొన్ని పీక్ స్టేజెస్ ఉన్నాయి, కొన్ని నార్మల్ స్టేజెస్ ఉన్నాయి. సో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ 1989 బెల్జియన్ వేవ్ అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా గాల్లో వెళ్తున్నప్పుడు ఎటువంటి శబ్దాన్ని చేసేవి కాదు, చాలా సైలెంట్గా వెళ్తూ ఉండేవి. అండ్ రాడార్ మీద అవి కనబడేవి కూడా కాదు. సో దాని కారణంగా ఏంటంటే అవి సోవియట్ యూనియన్ వాళ్ళు పంపిన ఎయిర్ క్రాఫ్ట్లా, లేదంటే US గవర్నమెంట్కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లా, లేదంటే UFOలా, ఏవి కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఏదైనా అర్థం కాని ఒక ఎయిర్ క్రాఫ్ట్ని చూసినట్టయితే అది TR-3B అని ఫిక్స్ అయిపోయారు మొత్తం అందరూ కూడా. అండ్ ఇంకొంతమంది అయితే అమెరికన్ గవర్నమెంట్ సోవియట్ గవర్నమెంట్ మీదకి స్పై ఫ్లైట్స్ని పంపుతూ వచ్చిందని నమ్ముతూ ఉండేవారు. అంటే లైక్ స్లింగ్ SR-71 బ్లాక్ బర్డ్ లాంటి వాటిని పంపుతుందని నమ్ముతూ వచ్చారు. అయితే ఈ TR-3B లాంటివి 1990 యొక్క చివరి నాటికి కూడా కనిపిస్తూ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ప్రజల్లో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగింది. ఇంటర్నెట్లో వీటి గురించి స్పెక్యులేషన్స్ అనేవి కూడా బాగా పెరిగిపోయాయి. అండ్ ఆ తర్వాత 2016 ఆగస్టులో ఈ వీడియో అనేది కనబడింది. ఇది బ్రిటిష్ మీడియాలో కనబడింది. అండ్ దీన్ని చూసి వాళ్ళు UFO అనుకోవాలా లేదంటే TR-3B అనుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయారు. బట్ చాలామంది అయితే ఇది టాప్ సీక్రెట్ US ఎయిర్ ఫోర్స్ TR-3B అనుకున్నారు. ఇది ఒక మిస్టీరియస్ స్పై ప్లేన్ అనుకున్నారు. ఆ తర్వాత UK యొక్క పైభాగంలో మే 14, 2018 ఈ వీడియో అనేది కనబడింది. అండ్ ఇది కూడా చాలా మిస్టీరియస్గా అనిపించింది.
ఆ తర్వాత అక్కడే కాదు, ఇండియన్ ఓషన్ యొక్క పైభాగంలో కూడా కనిపించింది. తర్వాత నవంబర్ 2017న మరొక చోట కూడా కనబడింది ఈ TR-B3 అనేది. అయితే దాన్ని కొంతమంది ఫోటో కూడా తీయడం జరిగింది. ఇది కనబడింది ఆస్ట్రేలియాలో. అయితే దీన్ని ఫోటో తీశారు కదా, తర్వాత ఈ ఫోటోని ఎందుకో రిమూవ్ చేసేసారు. అయితే ఎందుకు రిమూవ్ చేశారనే దానికి మాత్రం ఎవరి దగ్గర కూడా సమాధానం అయితే లేదు. ఇది ఒక కవరప్ అనుకోవాలా, లేదంటే నిజమని తెలుసుకుని దీన్ని డిలీట్ చేశారనుకోవాలా, ఏమో అర్థం కావట్లేదు. అండ్ చాలామంది ఏమంటున్నారంటే 21వ శతాబ్దంలో టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయిన తర్వాత ఈవెన్ డ్రోన్స్ కూడా మనకి అలాగే కనిపిస్తూ ఉన్నాయి. బట్ వాటిని కూడా చూసి చాలామంది TR-3B ఫ్లైట్స్ అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్తున్నారు. బట్ కొంతమంది అయితే ఇప్పటికీ నమ్మేది ఏంటంటే US గవర్నమెంట్ వీటిని మనకు తెలియకుండా ఎక్కడో సీక్రెట్ ప్లేసెస్లో టెస్టింగ్స్ అయితే చేస్తూ ఉంది. అండ్ ఇవి ప్రస్తుతం పనిచేస్తున్నాయి కూడా. ఈ ఏరియా 51 లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోని కూడా ఇలాంటి వింతైన ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టెస్టింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ అక్కడ ఏలియన్స్కి సంబంధించిన అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉన్నాయి. సో రోజ్వెల్ ఇన్సిడెంట్లో ఏదైతే క్రాష్ అయిందో దాన్ని మళ్ళీ వీళ్ళు ఉపయోగిస్తూ ఉండొచ్చు కూడా, మనం చెప్పలేమంటున్నారు. బట్ ఆ ఫుటేజెస్ అన్ని చూస్తూ ఉంటే మాత్రం చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంది. చాలామంది బాబ్ లాజర్ చెప్పిన మాటను నమ్మారు మొదట, అండ్ అదే నిజమనుకున్నారు. అఫ్కోర్స్ దానికి సరైన ఆధారాలు దొరకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది అదే నిజమని నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ చాప్టర్లో ఒక ఫైన్ అండ్ క్యూరియస్ థింగ్ గురించి చెప్పాలంటే 2014లో US పేటెంట్ ఆఫీస్లో ఒక పేటెంట్ అనేది ఫైల్ అయింది. అండ్ అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ TR-3B లాగే కనిపిస్తూ ఉంది. ఆ క్రాఫ్ట్ అది చూడడానికి చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ దాన్ని సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఫార్మర్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎంప్లాయీ మరియు ఇన్వెంటర్ అయిన జాన్ క్విన్సీ సింక్లెర్ అనే ఒక వ్యక్తి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆయన ఆ డిజైన్ గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, ఇది ఒక ట్రయాంగులర్ హల్ని కలిగి ఉన్న స్పేస్ క్రాఫ్ట్. అండ్ దీంట్లో వెర్టికల్ ఎలక్ట్రోస్టాటిక్ లైన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో దీని కారణంగా హారిజాంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్యారలల్గా ప్రొడ్యూస్ అవుతుంది హల్కి రెండు వైపులా కూడా. సో ఈ ఫీల్డ్ అనేది దాని యొక్క యాంటెనాస్తో కలిసి వర్క్ చేస్తూ దీనికి కావాల్సిన ఫోర్స్ని అయితే సప్లై చేస్తూ ఉంటుంది. సో ఆ ఫోర్స్ కారణంగా లిఫ్ట్ మరియు ప్రొపల్షన్ ఈ రెండు కూడా జరుగుతాయని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. సో చాలా ఇండైరెక్ట్గా ఇది ఒక హై లెవెల్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని, అండ్ ఇప్పటివరకు ఇటువంటిది ఈ భూమి మీద ఎక్కడ లేదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత చాలా చోట్ల ఈయనకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అది ఐదర్ ఈయన ఇన్వెంట్ చేశాడని, లేదంటే ఈయన ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఏజెన్సీ తరఫున పనిచేస్తూ ఉన్నాడని, లేదంటే ఏదైనా ఒక UFO ఎన్కౌంటర్ని దాచడం కోసం అని చెప్పి అది వీళ్ళ యొక్క పేటెంట్ లాగా తెలియజేయడానికి మన ముందు ఇలాంటి కవరప్ ఏదైనా చేస్తున్నారా అన్న డౌట్ కూడా వచ్చింది. ఏమో మరి ఏవి కూడా అర్థం కాకుండా ఉంది. బట్ ఇప్పటికీ కూడా ఆ వీడియో ఫుటేజ్ అనేది చాలా అంటే చాలా మిస్టీరియస్గా కనిపిస్తుంది. అది TR-3B టైప్ ఎయిర్ క్రాఫ్ట్ అని కొంతమంది, కాదని కొంతమంది, UFO అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. బట్ ఏది నిజమన్నదైతే మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్, చూసారు కదా, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.